హలో అందరికీ చాలా డేస్ తర్వాత మా రిలేటివ్స్ ఇంటికి అయితే వచ్చాను. సో ఇలా ఈ ఇల్లు చాలా పాత ఇల్లు అనమాట. చాలా అండ్ వీళ్ళకి అప్పట్లో కట్టిన ఇల్లు ఇది. సో ఇక్కడ చాలా స్పేస్ ఉంది చెట్లు పూల మొక్కలు నాటడానికి. సో ఈ చెట్టు చూస్తున్న చెట్టు అయితే సపోటా చెట్టు. దీని పండ్లు చాలా రుచిగా ఉంటాయంట. సో చెట్టు అయితే చాలా పైకి ఉంది. మీకు సపోటాస్ చూపిద్దాం అనుకున్నాను. సో ఇవన్నీ వచ్చేసి పూల మొక్కలు ఇలా అయితే నాటారు. అండ్ నాకు గార్డెనింగ్ అన్న ఇలా పూల మొక్కలు అండ్ పండ్ల చెట్లు అంటే నాకు చాలా ఇష్టము. సో ఈ మధ్య అయితే చూడడానికి ఎక్కువగా కనిపించట్లేదు కదా. సో వీళ్ళకి చుట్టూ పెరట్టు మధ్యలో ఇల్లు చాలా బాగుంది. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. సో వీళ్ళు ఎక్కువగా పూల మొక్కలు అండ్ పండ్ల మొక్కలు అయితే చాలా నాటారు. అండ్ ఆ చెట్లు కూడా చాలా చాలా పెద్దగా ఉన్నాయి. సో వీళ్ళకైతే స్పేస్ సరిపోతుంది. అంటే పక్కన వాళ్ళకి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా వీళ్ళ చెట్టు వీళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. సో చాలా బాగున్నాయి. సో నేను అంతా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. ఇంకా బ్యాక్ సైడ్లో కూడా ఇంకా పెరట్ ఉంది అని చెప్పారు. అండ్ సపోటా చెట్టు పక్కనే ఒక పెద్ద సీతాఫలం చెట్టు అయితే ఉంది. దానికి కూడా చాలా కాయలు ఉన్నాయి. సో ఇవన్నీ చెట్లు పైకి అయితే ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఉండే చెట్టు మనీ ప్లాంట్ చాలా బాగుంది. సో వాటరింగ్ అనేది చాలా బాగా దొరుకుతుంది కాబట్టి చాలా గ్రీన్గా థిక్కిష్ లీవ్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళకి కూడా గ్రీనరీ అంటే చాలా ఇష్టం. సో వాళ్ళకు కూడా అందుకని వాళ్ళు చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ అయితే వాళ్ళు ప్లేస్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా అయితే ఫ్రూట్స్ పనికొచ్చేవి ఫ్రూట్స్ ఎక్కువగా తింటుంటారు కాబట్టి ఈ మధ్య చెట్లకు మందులు వేయడం అలా ఉంటుంది కదా. సో ఇంట్లో ఎవరికి వాళ్ళకు ఉండడం అనేది చాలా బెటర్. సో నాకైతే చాలా పీస్ఫుల్గా చాలా మంచి ప్లేస్ అయితే కనిపించింది. సో నాకైతే చాలా ఫ్లవర్ ఏమంటారు నాకైతే తెలియదు కానీ చాలా బాగుంది ఫ్లవర్ అయితే. సో ఒకటే ఫ్లవర్ వచ్చింది ఆ చెట్టు చాలా బాగుంది. స్పేస్ అయితే ఇంకా ఎక్కువగా ఉంది వీళ్ళకి. వీళ్ళు ఇంకా ప్లాంట్ చేసే సీతాఫల చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. చాలా ఒక 2-3 అయితే అవే ఉన్నాయి. చుట్టూరా చెట్లు మధ్యలో ఇల్లు ఇంకా గేట్ బయట కూడా ఇల్లు. చూడండి ఈ ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగున్నాయి. సో వీళ్ళు డైలీ 2 times అయితే వాటరింగ్ చేస్తారు ఖచ్చితంగా. అండ్ వాటరింగ్ చేయకున్నా కానీ వీళ్ళకి మట్టి మంచి ఫుడ్ని ప్లాంట్స్ ఇస్తుంటారు. సో వాళ్ళ ప్లాంట్స్ అనేవి మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. సో ఫ్లవర్స్ అయితే చాలా ఫ్లవర్స్ వచ్చాయి దీనికి. కర్రీ లీవ్స్ చెట్టు కూడా ఉంది అని విన్నాను. జామ చెట్టు అయితే ఉంది. అండ్ మ్యాంగో ట్రీ ప్రతి ఇంట్లో ఉంటుంది కదా. ఈ చెట్టు అయితే చాలా పొడవుగా చాలా హైట్లో ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉంది కానీ నేనైతే వెళ్ళలేదు బ్యాక్ సైడ్. సో ఇదే వీడియో. బాయ్ బాయ్.